మొదటి దినవృత్తాంతముల గ్రంథము. బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారా? చదవాలి. 16వ అధ్యాయము 24వ వచనము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనము. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురపరచుడి. హల్లెలూయా. దీన్ని కీస్ అనకూడదు, చేయి కొద్దిగా నాకు సౌండ్ వినబడేటట్టు అనకూడదు. ప్రతి ఆదివారం ఎలా వేస్తాం అలా. అన్య జనుల మధ్యన వేసగి అన్య జనుల మధ్యన దేవుని నామమునకు మహిమ తీసుకురావాలంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్య జనుల మధ్యన దేవుని నామమునకు మహిమ తీసుకురావాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట. ఆమేన్. బేదాగి మొత్తం తగ్గించిన అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలరా, అన్య జనుల మధ్య దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 21వ అధ్యాయంకి వెళ్తే అక్కడ ఒక భక్తుడు, ఆయన గారి పేరేంటంటే అబ్రహాము. దేవుని పిల్లలరా, దేవుని మాట విని తన భార్యను తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మందిని తీసుకొని దేవుడు ఏ స్థలానికైతే వెళ్ళమని చెప్పాడు ఆ స్థలానికి ప్రయాణమై వెళ్తున్న ఒక నీతిమంతుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేస్తూ వస్తున్న ఒక గొప్ప తగ్గింపుదల కలిగి దేవుణ్ణి ప్రేమించే మంచి మనిషి. ఆమేన్. ఆయన్నే మన అబ్రహాము. ఆమేన్, ఆమేన్. అయితే ఈ అబ్రహామయ్య 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయనకు ఒక కుమారుడు, ఆ కుమారుడు యవ్వన వయసుకొచ్చాడు. ఆ కుమారుణ్ణి కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. కంటికి కనబడనంత దూరాన అన్ని ఎకరాల కొద్దీ భూస్వామి అయినప్పటికీ, వేల కొలది దరిదాపుగా 100ల కొలది పనివారిని కలిగి ఉన్నప్పటికీ, విశారమైన గొర్రెలు, మేకలు, ఒంటెల మందలు కలిగి ఉన్నప్పటికీ, లెక్కకు మించిన ధనము కలిగి ఉన్నప్పటికీ, దేవుని పిల్లలరా, వాటన్నిటికీ వారసుడిగా తనకు అనుగ్రహింపబడిన ఏకైక కుమారుడు, ఆయన పేరు ఇస్సాకు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ ఇస్సాకయ్య ఎదిగి పెరిగి పెద్దగై యవ్వన వయసుకు వచ్చి తన ఇంటిలో మసలుకుంటూ ఉన్న ఆ టైంలో
ఒక రాత్రి కాల సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుచున్నాడు. ఒక రాత్రి కాల సమయంలో అబ్రహామయ్య దేవునితో మాట్లాడుచున్నాడు. ఏంటి నాయన అంటే, ఓ రాత్రి ప్రభు అబ్రహామయ్యని పిలుస్తున్నాడు. అబ్రహమా, అబ్రహమా, చిత్తం మహాప్రభు, నీ దాసుని ఆలకించుచున్నాను అని ఆ రాత్రి కాల సమయంలో మెలకువ కలిగి ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నీకున్న ఏకైక కుమారుడు, నీ ప్రాణానికి మించి ప్రేమిస్తున్న నీ కుమారుడు, సమస్త యావదాస్తికి హక్కుదారుడైన నీ ఏకైక కుమారుణ్ణి తీసుకొని నేను చూపించు కొండపైకి వెళ్ళి నాకు బలివు అన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఈ మాట అడిగాడో అబ్రహామయ్య గారి గుండె పగిలిపోయినట్టు అయిందండి. ఎందుకంటే అబ్రహామయ్య గారికి తన ఆస్తి కంటే, తన పనివారి కంటే, తన భార్య కంటే ఎక్కువగా ప్రేమ తన కుమారుడు అంటే ఇష్టం. ఆమేన్. ఎందుకంటే 100 సంవత్సరాలకు పుట్టిన కొడుకు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చేతులైతే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట ఎప్పుడైతే ప్రభు అబ్రహామయ్యతో పలికాడో అబ్రహామయ్య ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి భోజనం చేయలేదనుకుంటా. ఇక ఆ రాత్రి సమాధానము లేదు, నెమ్మది లేదు. గుండె పగిలినంతగా ఏడుస్తున్నాడు. దేవుని మాట తీసివేయలేక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో ఒక తెలివైన కుమారుడు ఉంటే, దేవుని పనికి పోయా అంటే ఇవ్వవు. అయ్యా, ఇంటిలో తెలివైనోడు ఒక్కడే అయ్యా, వీణ్ణి దేవుని పనికిస్తే ఇక ఇల్లు చక్కబెట్టేది ఎవరయ్యా, సాకుదల చేసేది ఎవరయ్యా, ఇల్లు కట్టేది ఎవరయ్యా, ఆలోచన చేస్తావు. దేవుని సేవకు ఇయ్యమంటే ఎన్నో రకాల ఆలోచనలు చేసి, దేవుని సేవకి ఇయ్యడం అంటే బలి అర్పణ చేయడం అనేది కాదు. తీసుకెళ్ళి బలిపీఠం కట్టి, బలిపీఠం మీద పెట్టి, కోసి నరికి రక్తము పిండి దేవుని పనికి ఇవ్వడం, దేవునికి ఇచ్చేయడం. ప్రాణంతోనే ఉంటాడు. నీ కన్నుల ఎదుట కనబడతాడు. అలా ప్రాణముతో ఉన్నా, నీ కన్నుల ఎదుట కనబడ్డా, దేవుని పని నీ కుమారుడు చేయడము నీకు ఇష్టం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దుబాయ్కి పంపించమంటే పంపిస్తావు, ఓ అరబ్బు పంపించమంటే పంపిస్తావు, ఓ మేస్త్రి దగ్గర పని నేర్చుకుంటాడు అంటే మేస్త్రి దగ్గరికి పంపిస్తావు. కానీ ఒక దైవజనుడి ఎంట పంపించాలి అంటే, ఒక దైవజనుని వెంట పంపించి ఆ దైవజనుడికి లోబడి బ్రతుకు నాయనా, దేవుని పని చేయరా అని నీ ఇంటిలో ఒక శ్రేష్టమైనటువంటి కుమారుడు ఆలోచిస్తావండి. ఆ కుమారుడి విషయంలో చాలామంది నేను చూస్తాను, చాలా ఆలోచన చేస్తారు ఈ విషయంలో.
మిగతా దేనికైనా సరే పంపిస్తారు. హల్లెలూయా. ఇక్కడ అలా కాదు, ఏకంగా దేవుడు అడుగుతుంది బలి. నాకు బలి అర్పణ చేయి. ఆ కొండపైకి తీసుకెళ్ళిపోయి ఒక గొర్రెనే గాని, ఒక పొట్టెల్నే గాని, ఒక మేకనే గాని, ఎలాగా ఒక దూడనే గాని బలి అర్పిస్తావో అలా నాకు బలి అర్పణ చెయ్యి. ఎవరు చేయాలయ్యా బలి? ఎవరు చేయాలి? నీ ఇంటిలో సాకుదల చేసుకున్న ఒక మేకను కానీ, ఓ గొర్రెను కానీ, ఒక పొట్టేలును కానీ, నీ ఇంటిలో ఏదైనా ఒక పండుగ వస్తే, ఏదైనా ఒక శుభకార్యం చేసుకోవాలనుకుంటే వాటిని నీ చేతి గుండా కొయ్యాలంటేనే నీకు ఇష్టంగా ఉండదు. ఊరిలో ఎవరైనా కోసే వాళ్ళుండి దాన్ని ఎక్కడికక్కడ విడదీసి చక్కగా వండుకోవడానికి సిద్ధపరిచే వాళ్ళను డబ్బులు ఇచ్చి తీసుకొస్తాం. ఎందుకంటే నా చేతులతో సాధానయ్యా, నా చేతులతో మేత పెట్టానయ్యా, నా చేతులతో నీళ్లు తాగబెట్టానయ్యా, దీన్ని నేను కొయ్యలేనయ్యా నా చేతిగుంట అంటావు. కొయ్యడానికి వెళ్ళినా అది నీ వైపు చూసినా, ఒక్కసారి నీ కన్నుల వైపు చూసింటే దాన్ని కొయ్యాలని అనిపించదు, తినాలని అనిపించదు. అందుకే దాన్ని కోసేవాడిని తీసుకొచ్చి ఆ పని జరిగిస్తావు. మరి సొంత కుమారుడు కదా, స్వయంగా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కదా, ఆ బిడ్డను తన చేతులతోనే కత్తితో కొయ్యాలి అంటే, పొడవాలంటే అయ్యే పనేనా? కన్న తండ్రికి అయ్యే పనేనా? ఒక మూగ జీవి పైన చేయి వేయాలంటేనే మనసొప్పని మనుషుల మనము. అలాంటిది సొంత కుమారుడు, ఏకైక కుమారుడు, 100 సంవత్సరాలకు జన్మించిన ఆ కుమారుణ్ణి ఆ కొండపైకి వెళ్ళాలి, బలిపీఠం కట్టాలి, ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాలి, కత్తితో పొడిచి రక్తము తీసి కట్టెలు పేర్చి అగ్నితో కాల్చి బూడిద చేయాలి కదా, అయ్యే పనేనా? ఎంత గొప్ప పరీక్ష పెట్టాడు దేవుడు, ఎంత గొప్ప పరీక్ష. దేవుని పిల్లలారా, చాలా ఆస్తి ఉంది, విశాల పనివారు ఉన్నారు, వేల కొలది మందలున్నాయి. అవసరమా దేవుని మాట వినడం? మంచి మాట చెప్తే విను, కానీ కుమారుణ్ణి బలి అర్పించడం అంటే ఇనే మాటేనా? అయ్యా, నాకు నువ్వు లేకున్నా సరే, మన ఒక ఆవిడ అంటుంది, నాకు పరలోకం లేకపోయినా సరే అయ్యా, నా కొడుకు నాకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా పిల్లలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అది వెరీ డేంజర్. ఒక దగ్గర ఏలి అనే ఒక దైవజనుడితో ఒక మాట అంటుంటాడు దేవుడు. ఏమంటాడంటే, నాకంటే ఎక్కువగా నీ కుమారులనే ప్రేమిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం చివరి భాగం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనము చివరి భాగము. అగో దేవుడు అంటున్నాడు ఒక దైవజనుని పంపించి, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు కనుక నీ కుమారులను నేను బ్రతకనివ్వా అంటుంటాడు దేవుడు. కనుక నీ పిల్లలను
నీ కుమారులను నేను బ్రతకనివ్వా, వారిని నేనే చంపుతా. కొందరు తల్లిదండ్రులు పిల్లలపైకి దేవుని ఉగ్రత వచ్చేంతగా ప్రేమిస్తున్నారు. దేవుని కంటే ఎక్కువగా వారు గౌరవించేది వారి పిల్లలనే, వారి కుమారులనే. అది దేవునికి నచ్చదండి. దేవుణ్ణి మొదట ప్రేమించు, ఆ తర్వాత నీ పిల్లలను. ఆమేన్, హల్లెలూయా. దానికి బైబిల్ ఒప్పుకుంటుంది. కానీ దేవుని కంటే ఎక్కువగా నీ పిల్లలను నువ్వు గొప్ప చేయడం అనేది అది మంచిది కాదు. అది అంత సమంజసమైన విషయం కూడా కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన్నొకడు వాళ్ళ కొడుకుని దేవుని కంటే ఎక్కువగా గొప్ప చేసింది ఒక ఆవిడ. వాడు ఏం చేశాడో తెలుసా? వాడికి మందు తాగడానికి, సారా కొట్టుకెళ్ళి సారా తాగడానికి వాడికి డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ అమ్మను చెట్టు కట్టి గుండు కొరిగాడండి. అంత తప్పేం చేసిందండి? ఏం కొరిగేశాడు? తల వెంట్రుకలు. గుండు కొరిగాడు. ఆ గుండు కొరిగే ముందు ఆవిడకు చాలా దెబ్బలు పడ్డాయండి. చెంపలు వాసిపోయాయి. దేవుని కంటే నీ కుమారుణ్ణి ఎక్కువ చేస్తేవి కదా. వాడు చేసిన పనే గుండు కొరగడం. అందుకే నా గొప్ప చేసింది. ఈ ఏలయ్య కుటుంబాన్ని కూడా తన ఇద్దరు కుమారులు, ఓపుని పినెహాసులు అనే ఇద్దరు కుమారులు ఆ ఏలి అనే దైవజనుడికి ఉండగా వాళ్ళు ఇద్దరిని దేవుని కంటే ఎక్కువగా గొప్ప చేశాడు. అందుకే ఆ ఇద్దరి దారినే కుటుంబం సర్వనాశనమైంది, చాలా బలహీనమైపోయింది. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ బైబిల్లో ప్రభు రాసి పెట్టిన నగ్న సత్యాలు. నీ పిల్లలను నీ గుండెలో ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుని కంటే గొప్ప చేస్తున్నావా వారిని? దేవుని కంటే గొప్ప చేస్తున్నావా? వాళ్ళు రక్త మాంసములు గల్లవారే. వారు నీ కళ్ళ ముందే వెళ్ళొచ్చు. ఎవడికి ఎవడు శాశ్వతం అండి? ఎవరికి ఎవరు శాశ్వతం? ఎవరి ముందు ఎవరు ఏ క్షణాన వెళ్తారో, కళ్ళు మూస్తారో నీకు తెలియదు, నాకు తెలియదు. నీ గ్రామంలో ఉన్న ఎవరికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర ఒక మాట ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆమేన్. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీకు తెలియదు. తెలుస్తుందా అండి? రేపేం సంభవిస్తుందో నీకు తెలిస్తే అసలు ఈ గొడవలన్నీ, ఈ తంటాలన్నీ ఎందుకుండు? ఉంటాయా? ఇంతమంది యాక్సిడెంట్లు ఎలా చనిపోతారు?
ఈ రకంగా బీదోళ్ళు ఎందుకు అయిదురు? రేపేమి సంభవిస్తుందో ఏ నరునికైనా నరులకైనా తెలిసేది ఎవరికి? ఒక భగవంతునికి. ఆమేన్, హల్లెలూయా. రేపేం జరుగుతుందో తెలియని నరమాత్రులమైన మనకు ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు ఈ భూమి పైన. అసలు రేపు ఉంటావో ఉండవో గ్యారంటీ లేదు, వారంటీ కూడా లేదు. లేని దాని కొరకు ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు. 10 సంవత్సరాల ముందు కాలం గురించి యోచిస్తారు. 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల ముందు కాలం నేను ఉంటాను, నా పిల్లలు ఉంటారు, నా జాతి ఉంటుందని యోచించి ఎన్ని యుద్ధాలు, ఎన్ని పోరాటాలు. కానీ బైబిల్ వాస్తవం చెప్తున్నమాట, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాల తరబడి తినినా తరగని ఆస్తి గల అబ్రహామయ్య ఏకైక కుమారుణ్ణి దేవునికి అర్పణ చేయమని దేవుడు సెలవిస్తే మడిమ తిప్పక, మాట మార్చక, సాష్టాంగ తల వంచి, అంతటి పెద్ద ఆయన, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన స్థాయి ఉన్న పెద్ద ఆయన, అంతటి ఆత్మీయుడు తల వంచి తన భార్యకు కూడా ఒక్క మాట తెలియజేయకుండా తన బిడ్డను రాత్రి లేపుతుంటే తన బిడ్డను పట్టుకొని కవిగిట్లో దాచుకొని పడుకున్న తల్లి కూడా ఏమాత్రము మెలకువ కలగకుండా బిడ్డను లేపుకొని ఆ బిడ్డకు చక్కగా స్నానము చేయించి వస్త్రాలు వేసి పనివారిని లేపి కట్టెలు గాడిద మీద కట్టించి ఏ స్థలములైతే బలియమని దేవుడు సెలవిచ్చాడు ఆ స్థలానికి బయలుదేరుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య జనాంగం, ఆ చుట్టుపక్కల నివాసం చేస్తున్నటువంటి, ఆ గ్రామాల్లో బ్రతుకుచున్నటువంటి అన్య ప్రజలు, ఆ ప్రజల మధ్యలో దేవునికి మహిమ తెస్తున్నాడు మన అబ్రామయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి త్యాగమురా, ఎంతటి త్యాగము నాయనా. సొంత కుమారుణ్ణి వాళ్ళ దేవుడికి అర్పణ చేయడానికి ప్రయాణమవుతున్నాడు. దేవునికి మహిమ తీసుకురావడం, దేవుని మాటకు లోబడి దేవుని నామానికి మహిమ తీసుకురావడం. నువ్వు జీవిస్తున్న నీ గ్రామంలో దేవునికి మహిమ తెస్తున్నావా? నేను కొన్ని కుటుంబాల సాక్ష్యాలు వింటే దేవుణ్ణి నమ్మని వారి కంటే వీళ్ళే పెద్ద దండుగా. దేవుణ్ణి నమ్మని వాళ్ళు అయినా కాస్త శాంతంగా ఉంటారయ్యా. వీళ్ళు ఎందుకు నమ్మారో? యేసయ్య మంచి సమాధానం గలవాడు. వీరికి ఆ సమాధానమే లేదు, వీరికి ఆ సమాధానమే లేదు. ఎంతోమంది సాక్ష్యాలు వింటున్నా తెలుసా నేను, వీరికి ఆ నెమ్మది లేదు. ఇలాంటి సాక్ష్యమా నువ్వు బ్రతుకుతున్న పరిసర ప్రాంతాల్లో నువ్వు అనుభవిస్తున్న సాక్ష్యం? అన్యజనుల మధ్య దేవునికి మహిమ తెచ్చేది నువ్వు ఇదా? దేవునికి మహిమగా తెచ్చేది దేవునికి అవమానం తెస్తున్నావు, దేవునికి అవమానం తెస్తున్నావు. నేను బండి వేసుకొని వస్తుంటే, పాస్టర్ గారండి, అయ్యా ఏంటి సార్ అని బండి ఆపేసి, అర్జెంట్ వెళ్ళాలి, హాస్పిటల్ వెళ్ళాలి, ఒకరికి హెల్త్ బాగాలేదయ్యా అంటే, ఏం లేదు ఫలానా ఆయన. అవునయ్యా తెలుసు, ఆయన చర్చికి వస్తాడు కదా. చర్చికి వస్తాడు. ఏంటయ్యా పొద్దున 6 కాకమని పోతే తాడి చెట్టు కింద కూర్చుంటుండయ్యా.
తాడు చెట్టు కింద కూర్చొని అక్కడ తాటి కళ్ళు కొరకు నోరూరిస్తుండయ్యా. ఇదా నీ సాక్ష్యము? నువ్వు బ్రతుకుతున్న ప్రాంతములో నువ్వు పొందుకుంటున్న సాక్ష్యము ఇదా? నువ్వు దేవునికి అవమానం చేస్తున్నావు. జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక ఆవిడ అంటుంది, అయ్యా పాస్టర్ గారండి, వాళ్ళ ఇంటికి దేవుని సువార్త నిమిత్తమై మన చర్చికి వచ్చేటోళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి అవతలు ఉంటుంది. వెళ్దామని వెళ్తుంటే ఆవిడ బయటకు వచ్చి వందనాలండి అని చెప్పి, పాస్టర్ గారు మీరే కదా? నేనే అండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నానంటే, అయ్యా మొన్న ఆటోలో కూర్చొని వారు మాట్లాడే మాటలు ఎంత బూతు మాటలయ్యా. అసలు ఈ మాటలేనా? వాళ్ళు ప్రభుని నమ్మారంట, చర్చికి వెళ్తారంట, వాళ్ళకు పాస్టర్ నువ్వంట. వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయ్యా. ఫోన్లో మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు కూడా చాలా డేంజర్గా ఉన్నాయ్యా. ఇదా నువ్వు సంపాదించుకుంటున్న సాక్ష్యం? నీదే ఊళ్ళో, నీ ఊరిలో నువ్వు సంపాదించుకుంటున్న సాక్ష్యం ఇదా? దేవునితో నువ్వు ఉండాలి అంటే ఈ సాక్ష్యం మార్చబడాలి. ఆమేన్. ఆ పరిశుద్ధుడు, అతి పరిశుద్ధునితో నువ్వు ఉండాలంటే నీ సాక్ష్యం మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. డేంజరస్ సాక్ష్యాలండి వినేది. ఆ మాటలు అన్యజనులు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నా గుండె పగిలి నేను ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు రూమ్లో పడి. దేవుని బిడ్డ, సాక్ష్యము మార్చుకో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు జీవిస్తున్న నీ గ్రామములో, నీ కాలనీలో, నీ ప్రాంతములో, నీ ఇంటిలో, నీ కుటుంబములో దేవునికి మహిమ వచ్చే మాటలు మాట్లాడు. ఆమేన్. దేవునికి మహిమ వచ్చే బ్రతుకు. ఆమేన్. దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితం నీకుండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొందరి సాక్ష్యము బెటర్. ఫలానా ఆవిడయ్యా ఎంత భయంకరమైన వ్యక్తురాలు తెలుసా, కానీ చర్చికి వచ్చిందంట మారిపోయిందయ్యా. ఆమె ఎంత ముద్దుగా మాట్లాడుతుందయ్యా. ఆవిడ మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుందయ్యా. ఆ సాక్ష్యం నేను విన్నప్పుడు నా గుండెలో ఒక రకమైన ఆనందం. ఆమేన్. ఈ సాక్ష్యము కదా నువ్వు కలిగి ఉండవలసింది. ఇలాంటి సాక్ష్యాలు కదా. వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళయ్యా, వెళ్ళు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే చూడు. దేవుణ్ణి నమ్మనోళ్ళ ఇళ్ళల్లా లేనన్ని త్రాగుబోతు బాటిల్ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఆ ఫంక్షన్కి ఎంత ఖర్చు అవుతుందో తాగుడికి అంత ఖర్చు చేస్తారయ్యా. వాళ్ళు దేవుణ్ణి నమ్మారా? ఇంకెవడు నమ్ముతాడయ్యా? దేవుని పిల్లలారా, కానీ కొందరు ఫంక్షన్ చేస్తే ఆ పూటకు అక్కడ సనుక్కున్నా బయటికి వెళ్ళాక నేను చాలాసార్లు విన్నాను, ఫలానాయన దేవుణ్ణి నమ్మినోడే వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే థమ్స్అప్ తప్ప ఏం లేదు. వాళ్ళ ఇంట్లో ఏం లేదు. మేము పెద్ద మనుషులం వెళ్ళాము అని కూడా లేదురా. వాళ్ళు మొదట దేవునికి ప్రయారిటీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
వారికి దేవుడు తప్ప మరి ఇంకొకటి లేదు. నిజం, వాళ్ళ ఇంట్లో ఉందిరా భక్తి అంటే అని బయట సాక్ష్యం ఇయ్యగా నేను విన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు కలిగి జీవించు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. అబ్రామయ్య తన సొంత కుమారుడైన ఇస్సాకును తీసుకొని వెళ్తుంటే అన్య జనుల మధ్య దేవునికి మహిమ 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 తీస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్న పని మనుషులు 318 మంది అదిరిపోయారే. వారి కుటుంబాల్లో వారి పిల్లలను చూసుకొని జనికిపోయి వణికిపోయి దేవునికి ఇంత లోబడి నీతిమంతుణ్ణి ఎక్కడ చూడలే కదా, మనం ఎక్కడ చూడలేగా. 10,000 కాదయ్యా దేవునికి ఇచ్చేది, 1,00,000 రూపాయలు కాదయ్యా దేవునికి ఇచ్చేది. తన ఆస్తి అంతా రాసియమన్న అబ్రాము సెకండ్లో రాసిస్తాడు దేవునికి. కానీ తన తన ప్రాణాన్ని అడిగాడు దేవుడు. ఆమేన్. తన ప్రాణాన్ని అడిగిన కానీ ఇచ్చేవాడేమో అబ్రహం. కానీ ఎవరిని అడిగాడు? ఏకైక కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి కడుపులో పెట్టుకొని సాకుతున్న కుమారుణ్ణి అడిగాడే. తట్టుకోలేని బాధ. అయినా అడిగింది సృష్టికర్త కనుక లోబడవలసిందే, లొంగిపోవలసిందే. దేవుని పిల్లరా, ఆ బిడ్డను ఎత్తుకొని ఆ ప్రాంతానికి వెళ్తుంటే ఎన్నిసార్లు ముద్దాడాడో, ఎన్నిసార్లు పట్టుకొని ఏడ్చాడో. ఒక దైవజనుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. గొప్ప సేవకుడు అండి ఆయన. అమెరికా ప్రాంతానికి వెళ్ళాడు మీటింగ్స్ కొరకు. అక్కడ వారం రోజులు ఉన్నాడు. వాళ్ళకు ఒక్కగానొక్క బిడ్డ, కుమార్తె. ఆ కుమార్తెను ఒక్కరోజు చూడక ఉండలేడు ఆయన. ఉదయం లేవగానే ఆ కుమార్తెను ఫోన్ చేసి ఆ ఫోన్లో వీడియో కాల్ అంటారుగా, ఆ వీడియో కాల్ పెట్టేసి ఆ బిడ్డను ఆ ఫోన్లోనే 1000 ముద్దులు పెట్టేటోడంట. అంత ప్రేమ. లేక లేక చాలా సంవత్సరాలు పుట్టిన బిడ్డ, మరి 100 సంవత్సరాలకు పుట్టిన బిడ్డ ఎంత ప్రేమ ఉండాలి. ఆ కొండపైకి తీసుకెళ్ళిపోయి బలిపీఠం కడుతుంటే, కట్టెలు పేరుస్తుంటే తన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, నానా బలిపీఠం కట్టావు, కట్టెలు పెట్టావు, నిప్పు కూడా ఉంది, కత్తి కూడా ఉంది, కానీ బలి అర్పణ చేయడానికి గొర్రె లేదుగా నానా అని అడుగుతున్నాడు. ఆ కొడుకు ఆ మాట అడిగితే గుండె పగిలిపోయి కొడుకును పట్టుకొని బోర్రున ఏడుస్తే ఆ కొడుకుకు అర్థమైపోయింది, నేనే ఆ బలి గొర్రెను. నన్ను దేవుడు కోరుకున్నాడా? నన్ను దేవుడు బలి అర్పణ చేయమని మా నాన్నకు చెప్పాడా అని ఆ కుమారుడు ఆశ్చర్యపోయాడు. చేతులు కట్టి కాళ్ళు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టి ఆ కుమారుడి కళ్ళు మూసి కత్తి తీసి ఇక కడుపులో వడుస్తామని పొడవనిక వెళ్తుంటే సగం వరకు వచ్చేసరికి ఆకాశము నుండి, పరలోకము నుండి దేవదూత పిలుస్తుంది, అబ్రాహమా అబ్రాహమా ఆగు, నీ కుమారుని నాకు బలిచ్చినట్టే. ఆమేన్. గట్టి చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది కదా దేవునికి మహిమ తీసుకురావడం అంటే. ఇది కదా కొంచెం కొంచెం మనసుతోగా దేవుణ్ణి ఆరాధించేది, చాలని జీవితంతోగా దేవునికి ప్రార్థన చేసేది. 1-2 గంటల ఉపవాసం కాదు, మధ్యాహ్నం వరకే ఉపవాసం కాదు. దేవునికి చాలని భక్తి కాదు, నిండు భక్తి కావాలి. ఆమేన్. యథార్థమైన భక్తి కావాలి. ఆమేన్. హల్లెలూయా,
హల్లెలూయా. మోకాలు లేచావా, చేతులు ఎత్తావా, ఒక పాట పాడుతున్నావా, కంటి వెంట నీళ్లు గారుతున్నదా, దేవునికి మహిమ రావాలి నిన్ను చూస్తున్న వారికి. ఆమేన్. హల్లెలూయా. కానీ మోకాలు లేచి ప్రార్థన చేసుకుంటూ అటు చూస్తూ ఇటు చూస్తూ కాసేపు ఫోన్ చూస్తూ అది ప్రార్థన కాదు. ఆమేన్. ఒక ఆమె కాలు జాపి ప్రార్థన చేస్తుంది, ఒక ఆమె పడుకొని ప్రార్థన చేస్తుంది, ఒక ఆమె మంచి కూర్చొని ఎక్కడవండి ఇవి అన్నీ లేవుగా బైబిల్లో. లేని వాటిని ఎందుకు పాటించాలి? మరీ చేత కాకపోతే ప్రభుకు తెలుసు, నీకు అనుకూలమైనట్టుగా ప్రార్థన చెయ్యి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిన్ను కూడా దేవుడు ఎప్పుడో అడిగాడు, కానీ నువ్వు లోబడతలేవు దేవునికి. అబ్రహాం అయ్యని ఎట్లా అడిగాడు? ఆ ఇంటిలో శ్రేష్టమైన దాన్ని, నీ ఇంటిలో శ్రేష్టమైన దాన్ని దేవుడు ఎప్పుడో అడిగాడు, కానీ నువ్వు ఇవ్వలే, నువ్వు లోబడలే, ఇప్పటికి ఇంకా లోబడతలేవు కూడా. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత విచారణ తెలుసా ఇది, ఎంత బాధో తెలుసా? దేవుడు అడిగిన దాన్ని కాదనడం ఎంత తప్పో తెలుసా? దేవునికి మహిమ తెచ్చేటట్టుగా బ్రతకండి, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండో విషయం మనం చూద్దాము. జాగ్రత్త వినండి, ముగిస్తానండి త్వరలోనే, 10 నిమిషాల్లో ముగిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. జాగ్రత్త వినండి. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7 నుండి 14 వచనాలు మనం చదివితే, ఇక్కడ ఒక 2 మూగజీవుల గురించి ప్రభు రాశాడు. వేటి గురించి? 2 మూగజీవులు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఫిలిష్తీయులు అనుకున్నారు, ఫిలిష్తీయులు అంటే దేవుని విరోధులు, ఎలా బ్రతికినా నడుస్తలే అనుకున్న వాళ్ళు, ఎలా మాట్లాడినా నడుస్తలే అనుకునేవాళ్ళు, ఎలా జీవించినా నడుస్తలే అనుకున్న వాళ్ళు. కానీ ఇజ్రాయేలీలు అలా కాదు. మాట్లాడే ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలని భయపడుతూ బతికేవాళ్ళు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఏ యుద్ధములో అయినా విజయము సాధిస్తూ ఉండగా, ఫిలిష్తీయులు అనుకున్నారు వీరి బలము, వీరి శక్తి, వీరి విజయం దేవుని మందసమే కదా అనుకున్నారు. అని ఫిలిష్తీయులు ఇజ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేసి ఆ మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయి వారికి సంబంధించిన దేవతా గుడిలో పెట్టారు. ఆ ఫిలిష్తీయులకు అనుకున్న మాట, మనసులో అనుకున్న మాట, ఇక మందసం మనకు వచ్చింది కదా, ఇక ఇజ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, బలము లేదు, యుద్ధంలో విజయం లేదు. ఒక్క మాట అండి, ఒక మాట. ఈ ఔటర్ రింగ్ రోడ్ పడుతుంది కదా, అప్పుడు భూముల రేట్లు బాగా పెరిగాయి. ఇది చుట్టుముట్టు చాలా వెడల్పులో పడ్డది. అయితే ఒక వ్యక్తురాలు, ముసలావిడ, ఇలాంటి ఆవిడ, ఆమెకు 2 కొడుకులు. వాళ్ళకు ఆ రోడ్డు పక్కనే ఓ 6 ఎకరాల స్థలం, ఆ స్థలం అమ్మితే కోట్ల రూపాయలు వచ్చాయి. వస్తే ఆ కోట్ల రూపాయలు ఓ పెద్ద బస్సు నింపేసి, రే మనం ఇద్దరము సగం సగం తీసుకోవడం కాదు, కష్టపడి సంపాదించింది ఎవరు? నాన్న, అమ్మ. నాన్న ఎలాగైనా లేడు, కనీసం ఈ డబ్బు అమ్మకైనా చూపిద్దాం.
ఆ కోట్ల రూపాయలు తీసుకెళ్ళిపోయి ఆ బస్సులో డబ్బంతా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ మంచం మీద పడుకొని ఉంటే, అమ్మ లే అంటే వాళ్ళమ్మ లేచి కూర్చుంటే, చూడమ్మా నువ్వు నీ సంపాదన, కోట్ల రూపాయలు వచ్చినాయమ్మా. బస్సులో డబ్బు తీసి వాళ్ళ అమ్మ ముందు పోస్తే, ఇంత డబ్బారా అన్నదంట. అప్పుడు ఏమైపోయింది? గుండె. ఆమెన్, హల్లెలూయా. ఎవరి దగ్గర కోట్ల రూపాయలు ఉంటే గుండె ఆగదో వాళ్ళ దగ్గరనే ఉంటది. ఆమెన్. ఏ సొమ్ము ఎవరి దగ్గర ఉంటే క్షేమమో దేవునికి తెలుసు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందసం అది ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండాలి. అది పరిశుద్ధమైన అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి. అది యాజకత్వం చేసేవారి దగ్గర ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కానీ ఫిలిష్తీయులు అనుకున్నారు, ఈ మందసం తీసుకెళ్ళిపోయి మా దగ్గర పెట్టుకుంటే ఇక ఇశ్రాయేలు ప్రజలకు బలమే లేదు. ఉంటుందా అండి? దేవునికి మహిమ. ఇప్పుడు నేనున్నానండి, నా గుండెలో పాపం ఉంచుకొని, అంటే నేను ఒక వ్యక్తుని మోసం చేసి ఆ అన్యాయం చేసి అక్రమం చేసి దగా చేసి, దేవుని పిల్లలారా, లేదంటే నా అంతరంగంలో భయంకరమైన పాపపు, అంటే సినిమాకి వెళ్తాను, సినిమా చూస్తాను, కొట్టుకి వెళ్తాను, మందు తాగుతాను, అక్కడ పాన్ షాప్కి వెళ్తాను, సిగరెట్ తాగుతాను, ఇవి నా గుండెలో పెట్టుకొని వెళ్ళిపోయి, ఇప్పుడు ఒక పెద్ద పాస్టర్ గారు మొన్న వచ్చారు కదా, ఒక దైవజనుడు మాథ్యూ సాయి గారు, ఇప్పుడు అలాంటి గొప్ప లక్షల మందికి దీవెనాయి గారు, అలాంటి ఆ దైవజనుడికి వెళ్ళి నేను మోకాళ్ళు వేసి తల మీద చేతులు పెట్టించుకొని ప్రార్థన చేయించుకున్న లాభం ఏమైనా ఉంటుందా? ఫలితం ఏమైనా ఉంటుందా? ఉండదుగా. అందుకే ఒక మాట అన్నారు పెద్దలు, గోషులో పాపం పెట్టుకొని, చెప్పండి ఇందా, కాశీకి పోయినా కర్మము, అది కరెక్టే అండి, అవునా కాదా? నీ అంతరంగంలో, నీ గుండెలో, నీ ఇంటిలో, నీ తలంపుల్లో పాపం ఉంచుకొని ఏం చేసినా లాభం లేదండి. ఆమేన్. ఎంత గొప్ప దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి తల మీద చేతులుంచి ప్రార్థన చేయించుకున్నా, నువ్వు ఎన్ని లక్షల రూపాయలు తీసుకెళ్ళిపోయి సంఘాలకు పంచినా నథింగ్. దేవునికి కావలసింది పరిశుద్ధ జీవితం. ఆమేన్, ఆమేన్. పవిత్ర జీవితం. నీ హృదయము పవిత్రంగా ఉండాలి. ఆ హృదయములో ఆయన జీవిస్తే అప్పుడు నీకు, నీ ఇంటికి దీవెన. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్న ఒక ఇంటికి వెళ్ళాను. ఒక షాప్ ఓపెన్ చేస్తారు మన చర్చలు చౌటుప్పలలో. ఒక షాప్, పెద్ద షాప్ పెట్టాను. ఓపెనింగ్ చేస్తుంటే నన్ను రమ్మని ప్రార్థన చేయమన్నారు. సరే అని వెళ్ళాను. వెళ్తే ఒక బండి, టీవీఎస్ బండి తీసుకొచ్చారు మెకానిక్ చేయమని. ఆ టీవీఎస్ బండి గంట నుండి రిపేర్ చేస్తున్నాడు, స్టార్ట్ అవుతలే. అప్పుడు ఆ పిల్లోడు తల కొట్టుకుంటూ, అన్నీ కరెక్టే ఉన్నాయి, బండి స్టార్ట్ కావట్లే అన్నాడు. నేను కూర్చున్నాను, అరగంటకు ఎక్కువ కూర్చొని చూసి పెట్రోల్ ఉందా చూడు తమ్ముడు అంటే, పెట్రోల్ కూడా ఉందన్న, ట్యాంక్ నిండా అన్నాడు. అప్పుడు నేను ఆయనతో, పిల్లోడితో మాట్లాడుతుంటే, ఇప్పుడు ఈ బండి స్టార్ట్ కాంది, బండి సరి చేయండి, ఫస్ట్ బండి అది మెకానిక్ షాప్ స్టార్ట్ చేయండి, బండి స్టార్ట్ కాంది, ప్రార్థన చేసి వెళ్ళిపోతే లాభం లేదు కదా, ఇది స్టార్ట్ కావాలి. ఫస్ట్ బండే మెకానిక్ చేస్తున్నాడు కనుక, రిపేర్ చేస్తున్నాడు కనుక అది సక్సెస్ కావాలి అని నా మనసులో నేను అనుకుంటున్నాను. వాళ్ళ అక్కయ్య వచ్చి ఇట్లా చూస్తుంది, ఇంకా బండి రిపేర్ చేయట్లేదు తమ్ముడు. ఆ పిల్లోడు తలగొట్టుకుంటాడు, స్టార్ట్ కావట్లేదని. అప్పుడు వాళ్ళ భార్య, ఆ అబ్బాయి భార్య వచ్చి చూసిది, బండి స్టార్ట్ కావట్లేదు, ఫస్ట్ బండే తుస్ అయింది, ఇక ఎక్కడొస్తుంది గిరాకీ అనుకుంటున్న ఆ మనస్సులో
నేను కుర్చీలో కూర్చొని చూస్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నీ పాపం నువ్వు ఒప్పుకోరా. ఏమంటుండు? నీ పాపము నువ్వు ఒప్పుకో, బండి స్టార్ట్ అవుతుంది. ఆమేన్. పెద్ద తెగ ఎగేసుకొని వచ్చినావు కదా ప్రార్థన చేయనీకే. నువ్వు అబద్ధం ఆడలే. హాస్పిటల్లో అబద్ధం ఆడలే. ఏంటి నాయనా, ఏదో మేలు జరగాలి ఆమె, కానీ అబద్ధం ఆడాను, అది కూడా ఇంకొకరి మోసం జరగదుగా. దాన్ని ఒప్పుకో. నా మనస్సు పగిలిందండి. వెంటనే కళ్ళు మూసుకొని, క్షమించయ్యా, క్షమించు. ఏదో బిడ్డ చదువుకుంటానంటే ఆమె తక్కువ కులపు ఆమె అని చెప్పి కాస్త అబద్ధం ఆడి అడ్మిట్ చేసి చదువుకుంటుంది అనుకున్నాను. క్షమించయ్యా, అది సాతాను ఆనవాళ్ళు అబద్ధం అనేది. క్షమించయ్యా అని ఒప్పుకొని కన్నీళ్ళు విడిచి కళ్ళు తెరిచేలోపు బండి స్టార్ట్ అయింది. ఆమేన్. ఆ చిన్నదానికి ప్రభు అంత పెద్ద శిక్ష వేస్తే ఇక నీ భవిష్యత్తు ఎలా ఉండాలి? నోరు విప్పితే ఎన్ని బూతు మాటలు, చూపు కన్ను తెరిస్తే ఎన్ని చెడు చూపులు, ఆలోచన చేస్తే ఎన్ని చెడు తలంపులు, సెల్ ఫోన్ ఒత్తుతున్నామంటే ఎన్ని చెడ్డ సినిమాలు. నీ జేబులో ఉన్న డబ్బు న్యాయమైనదా అన్యాయమైనదా? ఇంటిలో దాచబడిన డబ్బు న్యాయమైనదా అన్యాయమైనదా? తింటున్నావు బుక్క, అది నీతి గలదా? చెవిటోడ్చి సంపాదిస్తున్నావా న్యాయంగా సంపాదిస్తున్నావా? లెక్కుండదా? వీటన్నిటి విషయంలో న్యాయమైతే ఓకే. ఒకవేళ అన్యాయమైంది ఏదైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టవలసిందే. అప్పుడే నీ ఇల్లు అభివృద్ధి అవుతుంది. ఆమేన్. అప్పుడే నీ ఇల్లు అభివృద్ధి అవుతుంది. నీ ఇల్లు స్టాండర్డ్గా ఉంటుంది. ఆమేన్. బయటోడు కోట్లు సంపాదించుకొని అంతస్తులు కట్టుకొని కార్లు కొనుక్కొని నడవని, వాడి జేబుల్లో కట్టలు పెట్టుకొని నడవని, కానీ దేవుడు నీతో ఉంటే అవన్నీ సున్నాని ఎదుట. ఆమేన్. మనం చెప్పాడు అయ్య గారు, నీ పవర్ ఎవరికి తెలుసు? దేవునికా? ఎవరికి తెలుసు? మనుషులకు తెలియదు, చూస్తున్న వాళ్ళకి. నీ ఇంటి పక్క వాళ్ళకి తెలియదు, నీ ఇంటికి వచ్చే చుట్టానికి తెలియదు. నీ పవర్ ఎవరికి తెలుసు? దెయ్యానికి తెలుసు. ఆమేన్. నీ ప్రాణాన్ని నువ్వెంత చంపుకుంటూ బ్రతావో, నీ దేహాన్ని నువ్వెంత చంపుకుంటూ బ్రతావో, ఎంత క్రమశిక్షణ కలిగి నువ్వు జీవిస్తుంటావో ఎవరికి తెలుసు? నువ్వు చచ్చిపోయిన వ్యక్తుడవు ఈ లోకంలో, ఈ లోకానుసారమైన జీవితంలో. మరి ఎక్కడయ్యా జీవిస్తుందంటే నిజ దేవుడైనా సత్యదేవుడైనా పరిశుద్ధుడైన ఆత్మ కలిగిన దేవునిలో నువ్వు బ్రతుకుచున్న వ్యక్తుడవు. ఆమేన్. ఈ విషయం ఎవరికి తెలుసు? దెయ్యాల గుంపుకు తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలియదు. నువ్వు ఒకవేళ రోడ్డు మీద బండి మీద పోతున్నావు అనుకో, ఎక్కడైనా దెయ్యం ఉందనుకో, నీకు కనబడదు, అది మాత్రం నీకు సెల్యూట్ కొడుతుంది నిలబడి. పో నాయన, నీతో నాకేం పని లేదు, పో. ఎవరితో పని? ఊరి బయట చెట్ల కింద ప్యాకాట ఆడతారే, ప్యాకాట కాదు, అగో వాళ్ళతో నాకు పని. ఇంకా మందు తాగేటోళ్ళు ఉన్నారే, వాని గుండె ఎప్పుడు పాడు చేద్దామా, వాని గుండెని ఎప్పుడు గుచ్చుదామా, వాని పేగుల్ని ఎప్పుడు పాడు చేద్దాం, వాళ్ళతో పని. నేను పోతాయ్యా, నువ్వు వెళ్ళు. ఒకవేళ నీలోనే తేడా ఉందనుకో, వాడు ఎదురుకొచ్చి నడుమే చెవి పెట్టుకో, కాలు ఊపుకుంటూ రారా బిడ్డ రా అంట. ఒకవేళ టిఫిన్ పట్టుకొని పని పోతున్నాడు, రామ్మా దొరసానమ్మరా, ఈరోజు నీ పని నేను చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని మందసం ఫిలిష్తీయుల యొద్ద ఉండడం వాళ్ళకి ఆశీర్వాదం కాదు. అది ఎవరి దగ్గర ఉండాలి? ఇశ్రాయేలు ప్రజల మధ్య పరిశుద్ధ స్థలములో యాజకత్వం చేసేవారి ఇంట ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక దైవజనుడు దశమ భాగం అంతా వసూలు చేసి ఒక వ్యక్తుడి దగ్గర పెడుతుండు.
నేను అన్నాను, దశంభాగం అంత తీసి ఆయన దగ్గర ఎందుకు పెడుతున్నావు అన్నాను. ఆశ్చర్యం వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎందుకు పెడుతున్నావు నాయన? అది నీ దగ్గర ఉంటే నువ్వు తింటే అది ఇచ్చిన వారికి దీవెన. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ముగిద్దామండి. 11:40 అవుతుంది కనుక కొద్దిగా మీకు అర్థం కానికి చెప్పాను, ఎందుకంటే లేటుగా వచ్చాం కనుక. ఆమేన్. చాలా దూరం వెళ్ళాం. నిన్న 3 ప్రార్థనలు అయినాయి కాబట్టి లేవనీకి ఇబ్బంది అయింది. జర ఏమనుకోవద్దు. 5 నిమిషాలు 6 నిమిషాల్లో దేవుని మాటలు ముగిద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వాళ్ళకు రహస్య స్థలములో గడ్డలైతుంటే ఫిలిష్తీయులు ఆశ్చర్యపోయి దిగులు చెంది భయపడి ఓ కొత్త బండి కట్టి అప్పుడే బిడ్డను కన్నా పాడి ఆవులు అంటే పచ్చి బాలింతలు అగో ఆ ఆవులను ఎద్దు ఆ బండి కాడిగట్టి ఆ పిల్లలను అప్పుడే పుట్టిన బిడ్డలున్నాయిగా వాటిని ఆవులకు చూయించి ఆ మందసాన్ని తీసి బండి మీద పెట్టి ఇక ఇజ్రాయేలు ప్రజల మధ్యకు వెళ్ళమని వాటిని తోలారు. ఏ తల్లి ఆవైనా బిడ్డ అంబా నడుస్తుంటే అది ముందుకు వెళ్తుందా అండి? ₹1,00,00,000 ఇను వెళ్తుందా? నువ్వు పనికి వెళ్ళేటప్పుడు టిఫిన్ పట్టుకొని బయటికి వెళ్తుంటే ఓ సంవత్సరమా 2 సంవత్సరాల బిడ్డ నిన్ను చూసి అమ్మా అని ఏడుస్తుంటే అసలు నీ కాలు ముందుకు వెళ్తుందా? నీ అడుగు ముందుకు వెళ్తుందా? నేను చూశాను. నేను అయ్యగారు కొంతమంది మాతో మీటింగ్లోకి వస్తారు. రైల్వే స్టేషన్లలో మేము చూస్తే పాపం తండ్రులు తల్లులు అలా బిడ్డల్ని ఒకరోజు భుజాల మీద ఎక్కించుకొని పోతున్నారు కూర్చోబెట్టుకొని. దేవుని పిల్లలారా, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బిడ్డను దాటిపోగలరా? దాటిపోతారా వచ్చి ఏడుస్తుంటే? కానీ అప్పుడే పుట్టిన బిడ్డలు పాడి ఆవులు ఒళ్ళంతా నొప్పులతో ఉంది. దేవుని మందసం బండి మీద పెట్టేసి ఆ కాడి కట్టి వెళ్ళగొడుతుంటే ఆ బిడ్డలు అంబాని అరుస్తుంటే ఆ ఆవులు అంటే ఆ పాడి ఆవులు అనుకున్నాయి, నా బిడ్డలు అరుస్తున్నారు, వాటికి పాలు కావాలని ఆలోచన ఉంది. కానీ బండిలో ఉన్నది ఎవరు? సృష్టికర్త అయిన యెహోవా దేవుని మందసము. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ పాడి ఆవులంట బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఆ బిడ్డల అరుపులు వాటికి వినబడుతుంటే ఆ అరుపులు మాకు వినబడకూడదని అవి గట్టిగా అరుస్తూ ఆ బండిని లాక్కుంటూ వెళ్తున్నాయంట. శరీరం అంతా నొప్పిగా ఉంది. నొప్పిగా ఉన్నా సరే బండిలో ఉంది ఎవరు? దేవుని మందసము. వెనుకకు చూడలే, పక్కకు చూడలే, ముందుకే సాగుతున్నాయి. పచ్చని ఆహార పంటలు కనబడుతున్నా, తాగడానికి నీళ్లు కనబడుతున్నా, దాహం వేస్తున్నా, ఆకలేస్తున్నా, చూడలే. ఉన్నదెవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని మందసము కదా. వణుకుతూ ఆ మాటలు నేను చదువుతుంటే నాకు అనిపించింది, ఆ మూగజీవులకు మాటలు రాకపోయినా తన బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయి పాలు ఇవ్వలేకున్నా దేవునికి మహిమ తీసుకురావడం మాత్రం వాటి పని. ఆమేన్. ఆ తీర్మానం వాటికి ఉన్నది. హల్లెలూయా. ఆ బండిని లాక్కుంటూ ముందుకే వెళ్తున్నాయి. పిల్లలు అరుస్తుంటే, బిడ్డలు అరుస్తుంటే కారణం దేవునికి మహిమ కావాలి. ఆ బండిని పడేసి ఆ మందసాన్ని కింద పడేసి ఆ బిడ్డల జోలికి పరిగెత్తుకొచ్చి ఆ బిడ్డలకు పాలు గనక ఇచ్చుంటే, వెనుకకు తిరిగి ఉంటే
దేవుని నామానికి అపకీర్తి వస్తుంది కదా అని ఆ మూగ జీవులకు తెలుసు. మరి నీకే కాదు, నాకు కూడా ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మూగ జీవులు దేవునికి మహిమ తెచ్చాయి. ఆమేన్. బిడ్డలను లక్ష్య పెట్టలే, శరీరం ఒళ్ళు నొప్పులు లక్ష్య పెట్టలే, నేను ఇప్పుడే బిడ్డను కన్నాను కదా అని ఆలోచన లేదు. ఆకలి వేస్తుంటే లక్ష్య పెట్టలే, దాహం వేస్తుంటే లక్ష్య పెట్టలే. ఇవన్నీ మైమరిచి దేవునికి మహిమ తీసుకురావడమే వాటి గురి. ఇలాంటి గురి నీకుంటే నువ్వు దీవించబడతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. నీ ఇంటిలో ఉంటాడు దేవుడు. ఆమేన్. ఆయన సృష్టికర్త అండి, సకల జగత్తుకు కర్త ఆయన. అంత గొప్ప దేవుడు నీ ఇంట్లో ఒక్కసారి అడుగుపెట్టినా, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆవులు మోసుకొని వెళ్తూ వెళ్తూ ఒక కళ్ళంలో ఆగితే వాటికి తెలుసు మమ్మల్ని కోసి బలిపీఠం మీద పెట్టి కాల్ చేస్తారని. అయినా ప్రాణం పోయినా సరే నా దేవునికి మహిమ దేవాలి. ఒట్టి మూగజీవులకి అలాంటి ఒక కసి ఉంటే, అలాంటి మంట ఉంటే, మరి మనకో దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఎలా మహిమ తెస్తున్నావు? మూగ జీవులు దేవునికి మహిమ తెచ్చాయి. ఆమేన్. ఆ వెళ్ళి కళ్ళములో ఆగగా వెంటనే ఆ బండికున్నటువంటి పాడి ఆవులు ఇప్పి ఇశ్రాయేలు ప్రజలు అక్కడే బలిపీఠం కట్టి వాటిని వధించి ఆ బలిపీఠం మీద పెట్టి కాల్ చేశారు. దేవునికి మహిమ. అవి దేవుని కొరకు చావడానికైనా సిద్ధపడ్డాయి, ప్రాణాన్ని విడవడానికైనా సిద్ధపడ్డాయి. మరి నువ్వు, నేను చర్చిలో చూస్తుంటాను చాలామంది బల్లారాధనకు వచ్చి గడికోసారి లేస్తుంటారు, బయటికి పోతుంటారు, వస్తుంటారు. ఒక గంట 2 గంటలు తట్టుకో ఆ ధూపకం. కాళ్ళు నొప్పి వస్తుంటావు, అరగంట గంట సేపు తట్టుకో ఆ కాళ్ళ నొప్పులకు. కూర్చున్నామే, ఈ కాళ్ళు ఇటు చాపుతుంది, ఒకసారి చేయి లేపుతుంది, ఒకసారి నడుము ఇట్లా పంపుతారు. అబ్బా అబ్బా రకరకాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకేందయ్యా, నువ్వు మంచిగా కుర్చీలో ఊకుంటావు, వెనక మెత్త నీకు, నువ్వు మంచిగా నువ్వు భలే చెప్తావులే, కూకుంటే నీకు కూడా తెలుస్తుంది. మేము కూడా ఆ స్థాయి నుండి వచ్చిన వాళ్ళం. ఆమేన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళమే ఒకప్పుడు, కానీ దేవుడు ఈరోజు ఈ స్థానం ఇచ్చాడు. ఆమేన్. మీరైనా గంటన్నర 2 గంటలు, కానీ మేము గంటలు, 6 గంటలు, 7 గంటలు బైబిల్ కాలేజీలో ఒకటి 8 గంటలు కూర్చోవాలి కింద. 8 గంటలు. మీరు ఎప్పుడైనా కూర్చారా 8 గంటలు? అప్పుడు బయట నువ్వు కూర్చున్నా 8 గంటలు, ఇంకెంత కూర్చుండు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, దేవునికి మహిమ వచ్చే బ్రతకడమే శ్రేష్టం. ఆమేన్. నీ ప్రాణం కంటే, నీ ఆకలి కంటే, నీ ధూప కంటే దేవునికి మహిమ తీసుకురావడానికి ఇష్టపడు. ఆ మంట కలిగి ఉండు, నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదివితే అక్కడ హోషేయ ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, ఇదిగో హోషేయ, నువ్వు లేచి వెళ్ళి ఊరి బయట ఒక వ్యభిచారి ఉంది, వ్యభిచారం వల్ల 2 పిల్లలను కన్నది, ఆవిడను పెళ్లి చేసుకో, ఆ పిల్లలను తీసుకో, వెళ్ళు అన్నాడు దేవుడు. ఎంత ఈకారం మాట అండి. ఒప్పుకుంటారు ఎవరైనా? ఏ మగబిడ్డ అయినా ఒప్పుకుంటాడా అండి? ఒప్పరు. అయ్యా, ఆమె వ్యభిచారి నాయనా, అసలు ఆమెకు వివాహమే లేదు. వివాహము లేకుండా వ్యభిచారము ద్వారా ఎవరితో తప్పు చేసి 2 పిల్లలను కన్నదే, ఆ వ్యభిచారిని నేను పెళ్లి చేసుకోవడమా? ఎవరి ద్వారానో పుట్టిన బిడ్డలు నిన్ను తీసుకోవడమా అని నోరు ఎత్తలే. సరే నాయనా, నువ్వు చెప్పావు. ఆ ఊరి బయటకు వెళ్ళాడు, ఆ కాలనీలోకి వెళ్ళాడు.
ఆ వ్యభిచారిని కలిశాడు, అమ్మా నిన్ను పెళ్లి చేసుకుంటారని ప్రజలందరి మధ్య వివాహం చేసుకొని వ్యభిచారం ద్వారా కన్న బిడ్డలను తీసుకొని దేవునికి మహిమ తెచ్చాడు. ఆమేన్. ఏంటి నాయనా ఈ పని చేస్తున్నావు? నీకు పిల్లనివ్వరా? ఆ నువ్వు వివాహం చేసుకుంటే ఎంతమంది అమ్మాయిలు రయ్యా, మంచి మంచి అందమైన వాళ్ళు. కాదు, ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడు. ఆమేన్. దేవుడు చెప్తే చేసుకోవడమేనా అంటే మరి చావమన్నా చస్తా దేవుని కొరకు. ఆమేన్. అప్పటికప్పుడు బలిపీఠం మీద నా కంఠం ఉంచమన్నా ఉంచుతా, కత్తితో నరికేయమంటే. పౌలయ్య అదే చేశాడు కదా దేవుని కొరకు. ఇదిగో నువ్వు ఈ నరకబడుతున్న ఈ మొద్దు మీద, ఈ బలి మీద నీ తల ఉంచుతావు అంటే సిద్ధమే అయ్యా అని వెళ్ళిపోయి తల ఉంచాడు. కత్తితో నరుకుతే తల ఎగిరిపోయింది. దేవుని కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. పేతురయ్యా తల కిందులు సిలువ వేయాలి ఒప్పుకున్నాడు. నేను సిద్ధమే అయ్యా దేవుని కొరకు. అగ్నిలో కాల్చబడాలంటే శద్రక్ మేషక్ అబేద్నెగోలు మీరు సిద్ధమే అయ్యా. దేవుని పిల్లలారా, బగబగ మండుతున్న మంట, పైన ఒక కాగు, ఆ కాగులో నీళ్లు మసులుతుంటే అందులో వేసి మూత వేయబడాలి. దేవుని కొరకు సిద్ధమే అంటే నేను సిద్ధమయ్యా అని యోహానయ్య ముందుకెళ్ళి ఆ కాగుతున్న నీటి కాగులోకి వెళ్ళిపోయి మునిగి కూర్చున్నాడే. దేవుని పిల్లలరా, మీకు చెప్పేది ఒకటే, దేవునికి మహిమ తీసుకొచ్చి బ్రతకండి. నువ్వు బ్రతున్న ప్రాంతంలో, నువ్వు జీవిస్తున్న ఆ కాలనీలో దేవునికి మహిమ వచ్చే బ్రతుకు. ఫలానా అబ్బాయి మంచోడయ్యా, వాడా, వాళ్ళ అమ్మ నాన్న అంతే, వాడంతే, వాళ్ళకేం నీతుంది, పేరుకు మాత్రమే పరిశుద్ధులు, లోపలంతా అని ఒక సామెత అవుతారు. ఏంటి? మేడి పండు చూడు, మన ఒక చదువుతుంది, మేడి పండు చూడు మేలిమై ఉండును, ఏమిప్పాలే? పొట్ట ఇప్పి చూస్తే ఏముంటుందంట, అది ఇలది బతుకు అంటుంది ఒక ఆమె. నిజం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అలా అంటున్నావు అంటే, అలా అనకపోతే ఏందయ్యా, వీళ్ళ కొడుకు ఎక్కడి నుండి తెచ్చుకుండో ఇవని. దేవుని పిల్లలారా, జీవితాలు మారాలి, మనసులు మారాలి, మది మారాలి, చూపు మారాలి, తలంపు మారాలి, హృదయం మారాలి. జీవితం మనుగడ దేవుని వ్యతిరేకంగా ఉంటే మారాలి. పిల్లల జీవితాలు కూడా సక్రమంగా ఉన్నాయా లేవా సరి చూసుకోవలసిన జ్ఞానం నీకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం పరిశుద్ధ పట్టణం చేరని వాడు నీకెందుకో? నిత్య నరకానికి వెళ్ళిపోయి అగ్నిగుండాల కాలుతూ దేవునికి శత్రువైన వాడు నీ ఇంటిలో ఎందుకు? ఆమేన్. హల్లెలూయా. సరిచేయి. చేసిన తప్పేదో అయ్యింది, అయిపోయింది. ఇక నుండి అయినా సరిగా బిడ్డ, సరిగా తల్లి, సరిగా అమ్మ, సరిగా అయ్యా. ఆమేన్. వర్ధిల్లుతో దీవించబడతావు. ఆమేన్.